హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే పెసరపప్పు చామకూర కర్రీ అండి. చామదుంపల ఆకులు ఉంటాయి కదా, వాటితో చేసే కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే నేను ఇక్కడ ముందు ఆ పెసరపప్పు ఉంటుంది కదా, పప్పు అండి, ఇది పెసర్లు కాదు. సో వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేశాను అనమాట. చేసి ఒక అర్ధగంట కడిగేసి ఒక అర్ధగంట నానబెట్టాను అనమాట. సో ఇలా చేస్తే ఏంటి అంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. మనకు కుక్కర్తో అవసరం లేకుండానే ఇలాగే మనం ఇదే బౌల్లో కుక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నది అది తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక అర్ధగంట నానబెట్టేసేయండి. నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను స్టవ్ పైన పెట్టాను చూసండి. స్టవ్ ఆన్ చేశాను. సో మనకి చామదుంపల ఆకు అయితే మార్కెట్లో దొరుకుతుంది. లేదు అనుకుంటే మీరు ఇట్లా ఏదైనా చిన్న కుండీలో పెట్టుకున్న మనకి చామదుంపల ఆకు అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఉంటుంది మనకి ఆకు. చూసారు కదా, మొన్న నేను ఒకసారి మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ అని చూపించాను కదా, దాంట్లో కూడా చూపించాను, గుర్తుందా మీకు? అదే అనమాట ఇది. సో నేనైతే ఒక 5 ఆకులు తెంపుకొచ్చాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇది కట్ చేయాలి, నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా కట్ చేయాలనేది. సో ఇక్కడ కాడ కొంచెం కట్ చేశాను అనమాట, చివర తెంపుకొచ్చాను కదా. సో అక్కడ నుంచి ఇలా ఇక్కడ పొట్టు వస్తుందండి దానికి ఇట్లా. సో అది మనం తీసేసేయాలి, ఎందుకంటే కొంచెం పెద్దగా అయ్యాయి కదా ఇవి కాడలు. సో అందుకని అనమాట ఇలా వస్తుంది. సో తీసేసి మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ముందు ఆ కాడలు కట్ చేసుకొని తర్వాత ఆకులు కట్ చేసుకోవచ్చు. సో ఇలాగ చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసి మన పప్పు ఎంతవరకు వచ్చిందో చూస్తే ఏంటంటే, చూసారా మన పప్పు అయితే ఇక్కడ ఉడుకుతుంది. త్వరగా ఉడికిపోద్దండి, ఒక 10 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది. సో మరీ మెత్తగా కూడా చెయ్యం కదా మనము, అందుకని నేను కుక్కర్లో పెట్టలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసానండి. అంటే ఒక 5 మినిట్స్ తర్వాత అనుకోండి, పప్పు మనం స్టవ్ పైన పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు వేసాను నేను. ఇక్కడ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఎందుకంటే మనం పోపులో వేస్తాం కదా వెల్లుల్లి రెబ్బలు, అందుకనే నేను అక్కడ వేయలేదన్నమాట. సో ఒక 2 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి అండి. సో మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్, అందుకని 1 స్పూన్ కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను అనమాట. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు కనుక యాడ్ చేసుకుంటే కారం తగ్గించి వేసుకోండి. లేదు కారం ఇంకెక్కువ కావాలనుకున్నా దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఒక 2-3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది కొంచెం ఉడికాక మనం ఇది కట్ చేసి కడిగాను అనమాట దాన్ని. సో నీట్గా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత అవి ఉన్నాయి కదండి కాడలు కూడా వేయాలండి, లేతగా ఉన్నాయి కదా అవి. మనం బయట కొనుక్కొచ్చినవి అంటే కొంచెం 2-3 రోజులు అయ్యి ఉంటుంది కదా తెంపి, వాడిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రెష్గా తెంపికొచ్చాం కాబట్టి మనం కాడలు కూడా వేసేయండి. ఇది కొంచెం కుక్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్ మనం. సో ఇక్కడ ఏంటంటే మీరు మరీ తిక్కుగా ఉందన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆకు కూడా ఉడకాలి కదా. మనం ఇదేంటంటే పాలకూర పప్పు, మెంతికూర పప్పు లాగా కాకుండా ఇది ఇలాగే చేస్తారండి. సో అది వేరే స్టైల్లో ఉంటుంది కదా, అది మావి కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి ఆ వీడియోస్ కూడా ఒకసారి. సో ఇది కొద్దిగా ఉడికాక ఏంటి అంటే మనం ఇందులో టమాటాస్ యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్. సో అందుకని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట నేను నానబెట్టి పెట్టాను, అదే వేసాను. చింతపండు రసం కాకుండా ఇది ఇలాగే చింతపండు వేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్, చింతపండు రసం వేయకుండా. సో ఇక్కడ మనం తాలింపుకి వచ్చేసి వెల్లుల్లి రెబ్బలండి, ఎండుమిరపకాయలు, ఒక ఆనియన్, కరివేపాకు. మీరు నోటీస్ చేస్తే నేను పప్పులో కరివేపాకు వేయలేదు ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఎందుకంటే నేను అది పోపు పెట్టేటప్పుడు తాలింపుకు పెట్టేటప్పుడు వేస్తామని కరివేపాకు వేయలేదన్నమాట. మీరు కావాలనుకుంటే మనం ఆకు వేసాం కదా చామాకు, అక్కడే మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి అయిపోయింది, కుక్ అయింది కదా. సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసాను అనమాట. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసాను. అది హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు గింజలు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట.
మీరు ఆనియన్స్ ఇక్కడ కాకుండా పప్పు ఉడికేటప్పుడు కూడా అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఈ పప్పులో ఏంటి అంటే ఇక్కడ వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట, స్మెల్ బాగా వస్తుంది దానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్లుల్లి రెబ్బలు అనమాట. కొంచెం వాటిని చిత్తగొట్టాను అనమాట పప్పు గుత్తితో. సో స్మెల్ బాగా వస్తుంది తాలింపులు అలా ఉంటాయి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఒక 2 ఎండు మిరపకాయలని తుంచేసి వేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చివరగా కరివేపాకు అనమాట. ఇది కొంచెం మనకి వేగితే సరిపోతుందండి. కరివేపాకు మరీ బ్లాక్ కావాల్సిన అవసరం లేదు మనకి. సో ఫ్రెండ్స్ చూసారా, మన పోపు తాలింపు అయితే రెడీ అయిపోయింది. అది పప్పులో వేసి కలిపేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్ యమ్మీగా ఉంటుందన్నమాట. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, ఈవెన్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుందండి. సో మన పెసరపప్పు చామకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.